ఆమందహాస లలితానన చంద్రబింబం ఆనంద సంప్లవ మనుప్లవతాం మనో మే. ఆ శ్రీకృష్ణుని యొక్క సౌందర్యం ఎలాంటిది అంటే మాధుర్యవారధి అన్నాడు. ఈ మాధుర్యంతో కూడినటువంటి, చక్కదనంతో కూడుకున్నటువంటి ఒక గొప్ప సముద్రం అట ఇది. ఎలాంటిది అంటే ఇంకా ఎవరూ కూడా దీనితో సమానమైనటువంటి సౌందర్యం లేదు కనుక అలాంటి ఒక మదంతో, ఒక గర్వంతో, ఒక అభిమానంతో, చూశారా నన్ను మించిన వాడు మరొకడు లేడయ్యా అని చెప్పినట్టుగా మనతోటి తరంగ భంగి, ఇదే ఒక గొప్ప సముద్రం. ఈ సముద్రం అలా ఉప్పొంగుతూ అలలతోటి ఇట్లా ఇలా 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 అలలతో వస్తూ ఉన్నది. అంటే చెప్పాం కదా, శ్రీకృష్ణుడి యొక్క ఒక్కొక్క కదలిక ఒక్కొక్క రకమైనటువంటి ఆనందాన్ని మనకి ఇచ్చేటువంటిది కనుక అలాంటి ఆనందాలతోటి ఆ శ్రీకృష్ణుడు మన దగ్గరికి వస్తూ ఉంటే శృంగార సంకలిత శీత కిశోర వేషం, ఎంత గొప్ప శృంగారం అండి బాబు అది. ఒక గొప్ప సౌందర్యం, ఒక రాశి అలా మన ముద్దు. శృంగారం అనేటువంటి మాటకి మనం రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. అదొక గొప్ప బ్యూటీ అంటారు మనం ఇంగ్లీష్లో. గొప్ప హ్యాండ్సమ్గా ఉన్నాడండి అంటారు. ఇంగ్లీష్ వాళ్ళకైతే బ్యూటీ వేరు, హ్యాండ్సమ్ వేరు. కానీ మనకి ఒకటే పదం, సౌందర్యం, అందం అనేటువంటిది అటు మగ కానీ ఇటు ఆడకు కానీ రెండు ఒకటే. కాబట్టి అలాంటి ఒక గొప్ప సౌందర్యం కలిగినటువంటి ఆయన్ని చూస్తే, మామూలుగా వేరే గొప్ప బాగా మనకన్నా అందంగా ఉన్నాడు అనుకోండి, ఎవడన్నా మనకన్నా బాగా నీట్గా తయారైపోయి వస్తున్నాడు అని వాడిని చూస్తే మనకి ఈర్ష్య కలుగుతుంది, కడుపులో మంట పుడుతుంది, అవునా? కానీ కృష్ణుడి యొక్క సౌందర్యం అలాంటిది కాదు. అది చూసినటువంటి వాళ్ళకి శరీరం చల్లబడిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఏమానందం, ఇలాగా ఆనందపడిపోతారు వాళ్ళందరూ కూడా. అటువంటి ఒక గొప్ప సౌందర్యాన్ని మనకి ప్రసాదించినటువంటి వాడు, చూసినటువంటి వారి యొక్క కండ్లకి ఎంతో చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడు. దీంతో పాటు ఇంకొక చిన్న టెక్నిక్ కూడా ఉంది మన అయ్యగారి దగ్గర. ఏమిటో తెలుసా? నిన్ను ఒక్కసారి చూడంగానే ఓ చిన్న చిరునవ్వు అలా వదిలేస్తాడు ఆయన. ఆ మందహాస లలితానన చంద్రబింబం. అసలే ఇంత సౌందర్యం మనం తట్టుకోలేకుండా ఉన్నాం. దాంతోపాటు ఒక కొంటె నవ్వు అలా వదిలేడు అనుకోండి, ఇంకేముంది, జనాలందరూ ఫ్లాట్. అదేగా చేశాడు పాపం, 16 ఏళ్ల పాటు జనాలందరినీ ఫ్లాట్ చేసేసి. ఆయన ఎన్ని పనులు చేసినా ఎవడో ఒక మాట అనేవాళ్ళు కాదు. ఎందుకని? శ్రీకృష్ణుడి యొక్క ఆమె కొంగు చాటును కూర్చునేవాట ఎప్పుడూ కూడా. ఏ కృష్ణ, వాళ్ళందరూ ఏదో ఊళ్ళో గొల్ల పిల్లలందరూ కూడా వచ్చేసి ఆ కృష్ణుడి మీద ఏవో చాడీలు చెప్తూ ఉంటే వెనకాల నుంచి ఉంటే వాళ్ళ అమ్మ అడిగేదిట, ఏంట్రా కృష్ణ నిజంగా చేసావా ఇవన్నీ అంటే, అలా వాళ్ళ అమ్మ వైపు చూసి వచ్చింది నవ్వు. లేదమ్మా అనగానే అంతే, ఇంకేమే. వచ్చిన వాళ్ళని తిట్టేది తప్పితే వీడిని ఒక మాట అనేది కాదు. కాబట్టి అలాంటి ఒక గొప్ప సౌందర్యం కలిగినటువంటి వాడు ఈయన. ఆనంద సంప్లవమను ప్లవతాం మనోమి. అలాంటి ఒక ఆనందంలో, ఆనందం అనేటువంటి ఒక సముద్రంలో మనకి ఒక పడవ అయినటువంటి వాడు ఈయన. ఆ శ్రీకృష్ణుణ్ణి పట్టుకొని ఈ ఆనంద డోలికల్లో నేను అలా 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 ఊగుతూ ఉంటాను. ఈ సౌందర్యం అనేటువంటి ఒక సముద్రంలో శ్రీకృష్ణుడు అనేటువంటి ఈయన్ని పట్టుకొని ఈ ఆనంద డోలికల్లో నేను ఊగుతూ ఉంటాను అని చెప్పి మనందరం కూడా అలాగా ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళదాం. పదండి, మరింత ముందుకు వెళ్ళి మరింత చక్కగా ఆ సముద్రము లోపలికి వెళ్ళి ఆ రత్నాల్ని ఒక్కొక్కటిగా బయటికి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేటికి స్వస్తి. రేపు మరలా కలుసుకుందాం.